అవసరం లేదు. వీళ్ళు కొంతమంది కొన్ని చోట్ల అంటే అడుగుతారు. ఎన్నికల కమిషన్ అందంట కదా, అవసరమైతే కేంద్ర బలగాలను మేము రంగంలో దింపుతాం, అధికారులకు రక్షణ కల్పి అంటే ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎన్నికల అధికారులు బెదిరిపోతున్నారు కాబట్టి. కాబట్టి ఒప్పుకోలేదు కోర్టు, సుప్రీంకోర్టు. దానికి ఎందుకు కారణం అంటే వీళ్ళు చెప్పారు ఇది, అయితే కంప్లైంట్ చూపెట్టమంటే ఒకే ఒక్క కంప్లైంట్ చూపెట్టగలిగారు. కాబట్టి మీరు ఎట్లాగా మేము అంగీకరించలేమని చెప్పింది కేంద్ర బలగాన్ని. అంటే మన రాష్ట్రాలకు వచ్చేసరికి ఆ పరిస్థితి ఉండదేమో సార్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉండదు. ఈ ఐఎన్డిఏ కూటమి భాగస్వామి పక్షాల దగ్గరే ఈ ప్రాబ్లం ఉంటది ఎక్కువగా. తమిళనాడులో కూడా కాస్తంత వ్యతిరేకించే అవకాశం ఎక్కువ ఉంటదేమో. తమిళనాడులో ఆల్రెడీ వ్యతిరేకించి కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఏం చేస్తారంటే పోల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదండి, జాగ్రత్తగా తెలివైన వాళ్ళు అయితే సర్ను ఓకే చేసేసి గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ మనుషులతో అధికారులుగా పెట్టుకుని చేవిచ్చేస్తారు. అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అవును అవును అవును, రైట్. చూద్దాం. మొత్తానికి సర్ విషయంలో సుప్రీంకోర్టు అయితే ఒక సూచన అయితే చేసింది. ఎన్నికల కమిషన్ కి అడిగినట్టుగా సర్ అయితే నిరాటంకంగా అయితే కొనసాగించాలి, అడ్డుకునేందుకు వీల్లేదు, ఏమన్నా అవసరం అయితే